హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా కుకింగ్. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా అండ్ చాలా ఫాస్ట్గా దోసకాయ పప్పు ఎలా చేసేసుకోవాలో చూపించేస్తాను. ఈ దోసకాయ పప్పుని మనం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ దోసకాయ పప్పుని మనం ఎలా చేయాలో చూసేద్దాం. మీడియం సైజ్ దోసకాయలను తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఎండుమిర్చి ముక్కలను ఇలా వేసేసుకోవాలి. ఈ ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయి అందులోని ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగిపోయేంత వరకు మనం ఈ ఎండుమిర్చిలని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిని ఇలా కచ్చబచ్చగా దంచేసుకొని యాడ్ చేసేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక 5 పచ్చిమిర్చిలని ఇలా నిలువుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఇలా 1/2 కప్ ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి. ఒకసారి ఆనియన్స్ కుక్ అయిపోయాక అందులో మనం దోసకాయ ముక్కలు అండ్ 2 చిటికెళ్ళ పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. అందుకోసం లిడ్ పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే ఈ దోసకాయ ముక్కలు అనేవి చాలా బాగా కుక్ అయిపోయి సాఫ్ట్గా రెడీ అవుతాయి. టెన్ మినిట్స్ తర్వాత మనం లిడ్ వేసేసుకుంటే చూసారా, దోసకాయ ముక్కలు చాలా ట్రాన్స్పరెంట్గా చాలా మంచిగా కుక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్లు మనం ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కారం ఉప్పు అంతా దోసకాయ ముక్కలకి బాగా పట్టించేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి చింతపండు రసంని 1/2 కప్ వేసేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేయడం వల్ల మనకి పప్పుకి చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇలా చింతపండు గుజ్జు వేసేసాక మరొక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మనం కుక్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసేసుకుంటే ఆయిల్ అనేది ఇలా ఫ్లోట్ అవుతూ దోసకాయ ముక్కలు అనేవి చాలా మంచిగా కుక్ అయిపోయి రెడీగా ఉంటాయి. ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ కందిపప్పుని నేను కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ పప్పుని దీంట్లో నేను యాడ్ చేసేసాను. పప్పు యాడ్ చేసేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మరొక 5 మినిట్స్ ఈ పప్పుని మనం కుక్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఒక 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసేస్తే మనకి పప్పు చాలా బాగా రెడీ అయిపోయి ఉంటుంది. ఈ పప్పు కన్సిస్టెన్సీ నేను చెక్ చేసేసుకున్నాను. నాకు ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అనిపించింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పుని నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పుని మీరు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.